దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీసీఎస్ ఉద్యోగుల వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన హెచ్ఆర్ నిదా ఖాన్కి బెయిల్ నిరాకరించింది కోర్టు. గత వారం ఆమె తరపున లాయర్ నిదా ఖాన్కి బెయిల్ కావాలంటూ పిటిషన్ వేశారు. ఆమె ప్రెగ్నెంట్ అని, రెస్ట్ కావాలని కోర్టును కోరగా కోర్టు ఈ వారం ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. టీసీఎస్ ఉదంతంలో టీం లీడర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 40 రోజుల పాటు స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో హెచ్ఆర్ నిదా ఖాన్ పారిపోయారు. నిదా ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో ఆమె తరపు లాయర్ కోర్టులో బెయిల్ వేయడం కొసమెరుపు. దేశద్రోహులకు, లవ్ జిహాదీలకు సహాయం చేయడం కూడా దేశద్రోహమే. ప్రెగ్నెంట్ అయినా లేదా వేరే ఏదైనా సమస్య అయినా కోర్టు బెయిల్ ఇవ్వచ్చు. కానీ టీసీఎస్ ఉదంతం కేసు చాలా తీవ్రమైనది కావడంతో కోర్టు బెయిల్ నిరాకరించి పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిదా ఖాన్కి ఆదేశాలు పంపారు. హెచ్ఆర్ నిదా ఖాన్ లొంగిపోతే ఈ కేసులో ఉన్న కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.